భారతంలో శివుడిది చాలా ప్రత్యేకమైన స్థానం. ఆయన కథ, ఆయన ప్రయాణం ఎంతో సంక్లిష్టమైనది. అసలు ఓ ప్రకృతి దైవంగా మొదలై వేదాల్లో రుద్రుడిగా, ఆ తర్వాత పురాణాల్లో త్రిమూర్తుల్లో ఒకరిగా ఆయన ఎలా రూపాంతరం చెందాడు, ఈ ప్రయాణాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఒకవైపు ప్రచండ వినాశనకారుడు, మరోవైపు శుభాలను ప్రసాదించే పరమాత్మ. ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఒకే దైవంలో ఎలా సాధ్యం? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం శివుని పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, శివుడిలోని అనేక ముఖాల గురించి, ప్రకృతి దైవం నుండి పరమాత్మగా ఆయన మారిన తీరు గురించి, ఆయన్ని ఆరాధించే అనేక మార్గాల గురించి, శివుని కోసం ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే ఎలా నిర్మించారో, ఇంకా రాతిలో చెక్కిన అద్భుతమైన వారసత్వం గురించి తెలుసుకుందాం. సరే, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అనేక ముఖాల దేవుడు. శివుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆయనలోని సంక్లిష్టతను, ఈ ద్వంద్వ స్వభావాలను మనం విశ్లేషించాలి. సతేంద్రకుమార్ మిశ్రా చెప్పినట్టు శివుడి సారాంశమంతా ఈ ద్వంద్వ స్వభావాలపైనే ఆధారపడి ఉంది. అంటే ఆయనలో ఉగ్రరూపముంటుంది, అదే సమయంలో శాంతరూపమూ ఉంటుంది. ఈ రెండూ ఆయన అస్తిత్వంలో భాగం. నిజానికి ఈ ద్వంద్వ స్వభావమే శివుని ప్రత్యేకతకు మూలం. సరే, ఈ ద్వంద్వ స్వభావం ఎలా ఏర్పడింది? దానికి మనం ఆయన చారిత్రక ప్రయాణాన్ని చూడాలి. ప్రకృతి దైవం నుండి పరమాత్మగా ఈ 5000 సంవత్సరాల పరిణామం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. శివుని పరిణామాన్ని మనం స్థూలంగా 3 దశలుగా చూడొచ్చు. మొదట హరప్పా యుగంలో కనిపించే ప్రోటో శివ లేదా పశుపతి, అంటే జంతువుల ప్రభువు. ఆ తర్వాత వేదయుగంలో తుఫానులకు, ఉరుములకు అధిపతి అయిన భయంకరమైన రుద్రుడు. చివరిగా పురాణయుగంలో బ్రహ్మ, విష్ణువులతో పాటు త్రిమూర్తులలో ఒకరిగా పరమ వినాశకారుడిగా ఆవిర్భవించిన శివుడు. ఈ ప్రయాణం ఆయన గుర్తింపును పూర్తిగా మార్చేసిందన్నమాట. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. పశుపతి, రుద్రుడు అనే రూపాలు పూర్తిగా కనుమరుగైపోలేదు. అవి శివునిలో విలీనమయ్యాయి. అంటే పాత రూపం కొత్త, మరింత సంక్లిష్టమైన గుర్తింపులో కలిసిపోయింది. ఈ ప్రక్రియనే మనం ద్వంద్వత్వం అంటున్నాం. పాత రూపాలు, కొత్త రూపాలు రెండూ ఒకేసారి ఉనికిలో ఉంటాయి. రుద్రుడికి, శివుడికి మధ్య ఉన్న తేడాలు చూస్తే ఈ పరిణామం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రుద్రుడు తుఫానులకు, ఉరుములకు అధిపతి. ఆయన్ని భయంతో పూజించేవాళ్లు. ఎందుకంటే ఆయన జంతువులను, మనుషులను సంహరించేవాడు. ఆయన వేదాల దేవుడు. ఇక శివుడి విషయానికొస్తే ఆయన పరమ వినాశకారుడే అయినా ఆయన్ని భక్తితో, గౌరవంతో ఆరాధించారు. ఆయన త్రిమూర్తులలో ఒకరు, పురాణాల దేవుడు. చూసరా, భయంతో కొలిచే ఒక ఉగ్రదైవం భక్తితో కొలిచే ఒక శుభప్రదమైన దైవంగా ఎలా పరిణామం చెందాడో. ఇక ఉపనిషత్తుల కాలం వచ్చేసరికి ఒక పెద్ద తాత్విక మార్పు జరిగింది. ఇక్కడ రుద్రుడు కేవలం ప్రకృతి దైవం కాదు, ఆయన విశ్వానికే పునాది అయిన పరమ శాశ్వత జీవిగా వర్ణించబడ్డాడు. అంటే ఆయనే సృష్టికి, స్థితికి, లయకు కారణమైన ఏకైక శక్తిగా గుర్తించబడ్డాడనమాట. సో శివుడిలోని ఈ సంక్లిష్టత, ఈ ద్వంద్వ స్వభావం ఆయన ఆరాధనలో కూడా ఎన్నో విభిన్న మార్గాలకు దారితీసింది. ఆ నమ్మకాలు, ఈ విశ్వాసాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు చూద్దాం. కాలక్రమేణా శివుని ఆరాధనలో అనేక శాఖలు పుట్టుకొచ్చాయి. వీటిలో పాశుపత, కాలాముఖ, కాపాలిక, వీరశైవ, కాశ్మీర శైవ, లింగాయత అనేవి ప్రధానమైనవి. వీటి ఆచారాలు, నమ్మకాలు వేర్వేరుగా ఉన్నా వీరందరూ కొలిచేది మాత్రం శివుడినే. వీటన్నింటిలో అత్యంత పురాతనమైన శాఖ పాశుపత శాఖ. దీన్నే లకులీశుడు ప్రచారం చేశాడని అంటారు. ఆయన్నే సాక్షాత్తు శివునే 28వ అవతారంగా భావిస్తారు. వ్యవస్థీకృత శైవ ఆరాధన ఇక్కడ నుండే మొదలైందని చెప్పొచ్చు. ఇక దక్షిణ భారతదేశం, శ్రీలంకలో శైవ సిద్ధాంతం అనే ఒక తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం ఆత్మ శివుని అనుగ్రహం ద్వారానే జ్ఞానోదయం పొందగలదు. అంటే జీవుడు, దేవుడు వేరువేరు, కానీ శివుని దయ ఉంటే జీవుడు ముక్తిని సాధించగలడు. ఇది భక్తి మార్గానికి చాలా ప్రాధాన్యతనిచ్చింది. అయితే ఈ భక్తి కేవలం తత్వశాస్త్రానికే పరిమితం కాలేదు.
ఏకంగా సామ్రాజ్యాలనే నిర్మించింది. తమ సైనిక ఆర్థిక శక్తిని మొత్తం శివునిపై భక్తి రూపంలో చూపించిన ఒక గొప్ప సామ్రాజ్యం గురించి మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే శివుని కోసం నిర్మించిన చోళ సామ్రాజ్యం. చోళల సామ్రాజ్యాన్ని చూస్తే వాళ్లు కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాలేదు. వాళ్ల సైనిక ఆర్థిక శక్తి శ్రీలంక నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. వారి అపారమైన సంపద, అధికారం అంతా శివునిపై వారి భక్తికి ప్రతిరూపంగా నిలిచింది. వారి భక్తి ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. 1,30,000 టన్నులు. ఇది బృహదీశ్వర ఆలయ గోపురం నిర్మించడానికి మాత్రమే వాడిన గ్రానైట్. ఊహించండి, ఇది కేవలం వారి ఇంజనీరింగ్ నైపుణ్యమే కాదు, శివుని పట్ల వారి అంకిత భావనానికి, వారి సంకల్పానికి ఒక ప్రబల నిదర్శనం. మరి ఇంతటి సంపద, అధికారాన్ని చోళులు ఎలా ప్రపంచానికి చూపించారు? రాతిలో ఒక చెరగని వారసత్వాన్ని చెక్కడం ద్వారా. వాళ్ల విశ్వాసమే అద్భుతమైన వాస్తుశిల్పంగా రూపుదిద్దుకుంది. వాళ్లు 1 కాదు 2 కాదు, ఏకంగా 200కు పైగా దేవాలయాలను నిర్మించారు. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో ఒక గొప్ప గంభీరమైన వాస్తుశిల్ప శైలిని స్థాపించారు. ఇది తరతరాలకు నిలిచిపోయే ఒక వారసత్వం. ఈ శైలికి మకుటాయమానం, తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం. ఇదొక అద్భుతమైన కళాఖండం. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా ఉంది. ఆలోచించండి, దీని ప్రధాన గోపురం అంటే విమానం 66 మీటర్ల ఎత్తు ఉంటుంది, దాదాపు 14 అంతస్తులు. లోపల భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నందుల్లో ఒకటి ఉంది. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, గోపురం పైనున్న శిఖరం 25 అడుగుల చదరపు గ్రానైట్ రాయితో చెక్కబడింది. అది కూడా ఒకే ఒక్క రాయి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, రాతిలో చెక్కిన ఒక మహాకావ్యం. మనం శివుని యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని చూశాం. ఒక ప్రకృతి దైవంగా మొదలై వేల సంవత్సరాల పాటు పరిణామం చెంది ఒక గొప్ప సామ్రాజ్యం ఆరాధించే పరమాత్మగా ఎలా మారారో గమనించాం. ఇప్పుడు ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక సంస్కృతి తమ గొప్ప గొప్ప కట్టడాలను రాజుల కోసం కాదు, దేవుళ్ల కోసం నిర్మించినప్పుడు అది ఆ సంస్కృతి గురించి మనకు ఏం చెప్తుంది? తమ సృజనాత్మకతను, సంపదను, శక్తిని అన్నింటినీ భగవంతుని కోసం అంకితం చేయడం వెనుక ఉన్నవారి విశ్వాసం యొక్క లోతెంత, దాని శక్తి ఎంత? ఒక్కసారి ఆలోచించండి.